నమస్తే. రుణాలు అంటే అప్పులతో ఎక్కువ బాధపడుతున్నారా? లేకపోతే అనారోగ్య సమస్యలా? లేకపోతే జాతక చక్రంలో శత్రు బాధల? ఇలా ఉంటే జాతక చక్రంలో కుజుని యొక్క ప్రభావం ఎక్కువ ఉందని అర్థం. మరి కుజుడు నుంచి అనుసరిస్తూ ఉంటాయి. కుజగ్రహం 3 అంటే తృతీయ షష్ఠ భావాలకి కారకుడు ఈయన. తృతీయం అంటే ధైర్య సాహసాలు ఇవన్నీ. షష్టం అంటే శత్రు రుణ రోగాలు. వీటికి కుజుడు కారక గ్రహం అవుతాడు. మన జాతక చక్రంలో తృతీయానికి షష్టానికి మన లగ్నానికి అనుసరించి ఏ భావాధిపత్యం వచ్చింది అన్నది పక్కన పెడితే కారకుణ్ణి తీసుకుంటే కుజగ్రహమే. మరి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ముఖ్యం. అలాగే మంగళవారం రోజుని కిందన కూర్చొని భోజనం చేయడం, అంటే మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం, అట్లాగే భూమిని తాకి ఒక నమస్కారం చేసుకోవడం, వీలైతే కిందన పడుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే కుజగ్రహ ప్రభావం చెడు ఏమైనా ఉంటే తగ్గి మనకి కుజుడు అత్యంత సులభంగా మంచి ఫలితాలు అందిస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే కుజగ్రహం భూమిపుత్రుడు. భూమిని ఎక్కువగా మనం ఆరాధిస్తే కుజ అనుగ్రహం పొందవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ కూడా కుజుడి వల్ల సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఇలా చేసి చూడండి, ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు ఉంటాయి.